అరే ఏందే కావ్యకు 2 బ్యాక్ టు బ్యాక్ కప్పులు కొట్టించిన సౌత్ ఆఫ్రికా టీ20లో అలాంటి వాడిని కెప్టెన్ నుంచి తొలగించి ఆ కమ్మిన్స్ కెప్టెన్స్ ఇస్తావా? అరే ఉండు కమ్మిన్స్ తమ్ముడు, నువ్వు సౌత్ ఆఫ్రికా టీ20కి మాత్రమే సరిపోతావు. ఎస్ఆర్హెచ్కి నువ్వు పనికి రావు. అందుకే 20 కోట్లు పెట్టి ఆస్ట్రేలియా ప్లేయర్ కమ్మిన్స్ను పట్టుకొచ్చా. అరే ఏందే కావ్యక నన్ను 20 కోట్లు పెట్టి కొన్నావు. వాడేవో ఆస్ట్రేలియా పక్క వరల్డ్ కప్ ఆడితే కూడా అంత డబ్బులు రావు. నేను ఐపీఎల్లో ఏం చేయాలో చెప్పు. దానేవో బాక్స్ బద్దలే. అరే ఏంది కమ్మిన్స్ తమ్ముడు, 20 కోట్లు పెట్టుకుంటే ఏం చేయాలని అడుగుతున్నావా? నువ్వు వరల్డ్ కప్ ఫైనల్ ముందు ఒక మాట చెప్పావు. ఆ మాట ఇప్పుడు రిపీట్ కావాలి. దానేవో సిఎస్కే ఎంఐను చీల్చి చెండాడాలి. ఈసారి ఎస్ఆర్హెచ్కు కప్పు కొట్టించాలి. ఆర్ యు అండర్స్టాండ్? అరే అంతే కదా కావ్యక్కో, ఇక చూసుకో. ఈసారి ఐపీఎల్ 2024లో ఎస్ఆర్ఎస్దే కప్పు. సిఎస్కేని చీల్చేస్తా, ఎంఐని మడత పట్టేస్తా, జీటీని గుంజారేస్తా, ఆర్ఆర్ను రఫాడిస్తాం, ఆర్సీబీని అయితే ఒట్టిగానే పిసుకుతాం. ఈసారి ఎస్ఆర్హెచ్ అంటే వర్త్ వర్మ వర్త్ అనేలా చేస్తాం. అరే అంతే కమిన్స్ బ్రో, అంతే. నువ్వు చెప్పింది కరెక్టు. మన ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఎక్కడుంటే అక్కడే కప్పు. ఈ కమ్మిన్ చేతకు హెడ్ యాడ్ అయితే ఇక రచ్చే. అరే ఈసారి ఎస్ఆర్హెచ్కు మంచి టీంని పట్టుకొచ్చే కావ్యకు. బ్యాటింగ్ అయితే మార్క్రమ్, సమాద్ త్రిపాఠి, క్లాసన్, హెడ్, అప్పుడప్పుడు నేను. బౌలింగ్ అయితే భువనేశ్వర్, నేను హసరంగా ఉన్నాము. ఇక ఐపీఎల్ కప్పు మందే. అరే అందుకే కమ్మిన్స్ బ్రో, అందరినీ ఫారిన్ ప్లేయర్స్ పట్టుకొచ్చా. ఈసారి ఒక్కొక్కడు ఆడకపోతే కింద పటాస్ పెట్టి పేల్చేస్తా. ఈ కావ్యక ఉన్న పైసలంతా ఆ ఫారిన్ ప్లేయర్స్కే పెట్టేసింది. పోయి 8 ఫారిన్ ప్లేయర్స్ పట్టుకోరాకపోతే ఒక 5 మంది పట్టుకొచ్చింటే బాగుండేది. ఇక 3 ఇండియన్ ప్లేయర్స్ పట్టుకుంటే మంచిగా ఉండేది. అరే ఏంది భూవి బ్రో, ఉన్న ఫారిన్ ప్లేయర్స్ అంతా వేరే టీంలో ఉంటే మనకే బొక్క. ఉన్న ఇండియన్ ప్లేయర్స్ మంచిగా ఆడితే చాలు, ఇక కప్పు మందే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే కంపల్సరీ ఎస్ఆర్హెచ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి.